గ్యాస్ సిలిండర్ అవసరం లేదు, కరెంటు కూడా అవసరం లేదు. కేవలం 3 గంటలు ఛార్జ్ చేస్తే 3 రోజుల పాటు వంట చేసుకోవచ్చట. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఛార్జింగ్ స్టవ్ వీడియో చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే బ్యాటరీతో మంట వస్తుందా, లేక ఇది మరో వైరల్ ప్రచారమా? ఈ వీడియో పూర్తయ్యేలోపు ఈ స్టవ్ ఎలా పనిచేస్తుంది, ఇందులో ఉన్న సైన్స్ ఏంటి, సోషల్ మీడియాలో చెప్పిన క్లైమ్స్లో ఎంత నిజం ఉందో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. ఈ స్టవ్ను ఛార్జింగ్ స్టవ్ అని పిలుస్తున్నా నిజానికి ఇది బ్యాటరీతో వంట చేసే స్టవ్ కాదు. ఇది ఒక బ్లోవర్ బయోమాస్ స్టవ్. అంటే ఇందులో చిన్న రీఛార్జబుల్ బ్యాటరీ, ఒక డీసీ ఫ్యాన్ లేదా బ్లోవర్ ఉంటాయి. ఈ బ్లోవర్ కట్టెలు, బొగ్గు లేదా బయోమాస్కు నిరంతరం గాలి అందిస్తుంది. మనం సాధారణంగా మంట వదిలితే ఎలా పెద్దగా మండుతుందో అదే పనిని చిన్న ఫ్యాన్ ఆటోమేటిక్గా చేస్తుంది. అందుకే ఇంధనం పూర్తిగా మండి ఎక్కువ వేడి వస్తుంది, పొగ కూడా కొంతవరకు తగ్గుతుంది. ఇప్పుడు చాలామందికి వచ్చే ప్రశ్న, అయితే బ్యాటరీ మంటను తయారు చేస్తుందా అంటే జవాబు ఒకటే, కాదు. మంటను తయారు చేసేది బ్యాటరీ కాదు, మంట పూర్తిగా కట్టెలు, బొగ్గు లేదా బయోమాస్ కాలడం వల్లే వస్తుంది. బ్యాటరీకి పని ఒక్కటే, ఫ్యాన్ తిప్పడం. అంటే ఈ స్టవ్లో ఛార్జింగ్ అవుతుంది కానీ వంట మాత్రం ఇప్పటికీ ఇంధనంతో జరుగుతుంది. అయితే 3 గంటలు ఛార్జ్ చేస్తే 3 రోజుల వరకు పనిచేస్తుందనే మాట ఎంతవరకు నిజం? ఇది పూర్తిగా వినియోగంపై ఆధారపడి ఉంటుంది. రోజుకు ఎంతసేపు వంట చేస్తున్నారు, బ్లోవర్ను ఏ స్పీడ్లో వాడుతున్నారు, బ్యాటరీ సామర్థ్యం ఎంత, ఈ 3 అంశాలపై పనిచేసే సమయం మారిపోతుంది. ఒక కుటుంబం రోజుకు గంట సేపు మాత్రమే వాడితే కొన్ని రోజులు పనిచేయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి 3 రోజులు అనే క్లైమ్ను ఖచ్చితంగా సత్యంగా చెప్పలేము. ఇంకో విషయం, ఈ స్టవ్ను చూసి చాలామంది గ్యాస్కు ప్రత్యామ్నాయం వచ్చేసింది అని అనుకుంటున్నారు. అది కూడా పూర్తిగా సరైన మాట కాదు. ఎందుకంటే దీనికి ఇంకా కట్టెలు లేదా బొగ్గు అవసరమే. కేవలం వాటికి మరింత సమర్థవంతంగా కాల్చడానికి మాత్రమే బ్యాటరీ ఉపయోగపడుతుంది. అయితే దీనివల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తక్కువ పొగ, తక్కువ ఇంధనంతో ఎక్కువ వేడి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగపడే అవకాశం, గ్యాస్ అందుబాటులో లేని చోట ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు. కానీ దీనిని బ్యాటరీతో వంట చేసే స్టవ్ అని ప్రచారం చేయడం మాత్రం సరైన వివరణ కాదు. అయితే చివరి తీర్పు ఏమిటి? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ స్టవ్ పూర్తిగా నకిలీ కాదు. అలాగే బ్యాటరీతో మంట వస్తుంది అనుకోవడం కూడా తప్పే. నిజానికి ఇది ఒక రీఛార్జబుల్ బ్లోవర్ ఉన్న బయోమాస్ స్టవ్. బ్యాటరీ కేవలం ఫ్యాన్ను నడుపుతుంది. వంటకు అవసరమైన వేడి మాత్రం కట్టెలు లేదా బొగ్గు కాలడం వల్లే వస్తుంది. కాబట్టి ఇలాంటి వైరల్ వీడియోలు చూసినప్పుడు శీర్షికను మాత్రమే కాదు, అందులోని సైన్స్ను కూడా అర్థం చేసుకుంటే నిజమేంటో సులభంగా తెలుసుకోవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపండి.